తెలుగు భోజనంలో ఉంది సార్ ఉషా పరిణయం అనగానే. సినిమా కూడా అలాగే ఉంటుందండి. ఫుల్ మీల్స్ అనమాట. చక్కగా విస్తరాకేసి వడ్డించిన అందరినీ కూర్చోబెట్టి మన సాంప్రదాయం అది. అవును. ఈ బుఫే కల్చర్ అంతా తర్వాత వచ్చింది, కానీ ఏ శుభకార్యమైనా చక్కగా విస్తరాకులు అన్ని కూరలు పెట్టి, అలాగే నేను సినిమా కూడా అన్ని ఎమోషన్స్ పెట్టి ఎవ్రీథింగ్ సంతృప్తిగా భోంచేసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నమ్మేది కూడా అది, అందరూ కలిసి కూర్చుని భోంచేసినట్టు అందరూ కలిసి కూర్చుని సినిమా చూడాలంటే మనం అలాంటి సినిమా తీయాలి. అవును సార్. సో ఫ్యామిలీ, దట్స్ హౌ యూ బ్రింగ్ ఎ ఫ్యామిలీ టుగెదర్. యూ షుడ్ నాట్ బి డివైడింగ్ ది ఫ్యామిలీ. సినిమాలో కొంచెం కంటెంట్ బాగుండకపోతే తమ్ముడు బ్రదర్ ఒకసారి చూడాల్సి వస్తుంది, సిస్టర్ ఒకసారి, అందరు కలిసి కూర్చునే కంటెంట్ ఉండదు అక్కడ. అవును సార్. ఐ వాంట్ టు అగైన్ మళ్ళీ థియేటర్కి జనం రావాలంటే మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే సినిమా క్లీన్గా ఉండాలి. అలాగే ఉంటుంది ఈ సినిమా. సార్ మీరు జీనియస్ సార్. మీ సినిమాల సృష్టి అంటే నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, వీటన్నిటితో పోలిస్తే ఇప్పుడు ఉషా పరిణయం ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వు నాకు నచ్చో జానర్లో ఉంటుందండి, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అసలు. కాకపోతే మీకు ఆ సినిమా ఎంత రియల్గా ఉంటుందో, ఆ క్యారెక్టర్స్ ఎంత మెమరబుల్గా ఉంటాయో, ఇది కూడా అలా ఆ క్యారెక్టర్స్ బాగుంటాయి, చాలా హాయిగా ఉంటుంది. యూ వుడ్ వాంట్ టు, ఇప్పుడు నువ్వు నాకు నచ్చాలో స్పెషాలిటీ ఏంటంటే యూ వాంట్ వాచ్ ఇట్ టైమ్ అండ్ అగైన్. అవును. వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఒక్కొక్క సాంగ్, ఎవ్రీథింగ్. అండ్ అట్లా అందరు టెక్నీషియన్స్ కలిసి వీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. 25 years తర్వాత కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా అలాంటి సినిమా. నాకు ఇలాంటి సినిమాలు తీస్తే లాంగివిటీ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. కానీ లవ్ అనే పదానికి నిర్వచనం బాగా మారిపోయింది ఇవాళ రోజుల్లో. కరెక్ట్. మీరు స్వయంవరం ఆ రోజుల నుంచి తీసుకుని ఇప్పటికి వస్తే సార్, అలాంటి ప్రేమలు ఎక్కడ దాదాపు కనిపించట్లేదని చెప్పాలి. సో మరి ఈ ఉషా పరిణయంలో ఎలాంటి ప్రేమ ఉంటుంది? నేను నిజం చెప్పాలంటే ఈ సినిమాకి మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ప్రేమ అంటే అర్థం మారిపోయిందని కరెక్ట్గా చెప్పారు మీరు. ఇవాళ అమ్మాయిలంటే కొంచెం రెస్పెక్ట్ తగ్గిపోయింది. ప్రేమ అసలు ఎక్స్ప్రెస్ చేయటమే ఆ రోజుల్లో చాలా అసలు కలోజల్ ఎంత కష్టంగా ఉండేదో, అలాంటిది ఈ రోజుల్లో తేలికైపోయింది. నువ్వు ఒక SMS అది చేయటం, ఇంకోళ్ళతో మాట్లాడితే అమ్మాయి మీద దాడి చేసేస్తారా? అవును. అంటే బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే అందుకే నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూకి వెళ్తే చెప్పాను, మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా ద్వారా నా చిన్న విన్నపం, ఏదైనా ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీరు ప్రేమోన్మాది అని రాస్తున్నారు, ప్లీజ్ ఆ ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి. ఉన్మాది మాత్రం, అందులో ప్రేమ లేదు, వాడు ఓన్లీ ఉన్మాది. అండ్ వాడు కేవలం అంటే దట్ ఈస్ కాల్డ్ పొజెసివ్నెస్. అది ప్రేమ కాదు. ప్రేమ అంటేనే వేర్ దేర్ ఈజ్ వైలెన్స్ ఇట్స్ నాట్ లవ్. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇట్ ఈస్ నాట్ వైలెంట్. ఇట్ కెనాట్ బి వైలెంట్. వైలెన్స్ ఉంటే అది ప్రేమ ఎలాగవుతుందండి? దట్స్ మై పాయింట్. అందుకని మీడియా అంతా మనం గ్లోరిఫై చేయకూడదని చెప్తున్నా. ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి, వాడిది ఓన్లీ ఉన్మాదం. అండ్ గర్ల్స్కి ఉన్న రెస్పెక్ట్ మనం అది ఉంటేనే అందం. అవును. అండ్ నాట్ బికాస్ అంటే అదేదో పద్ధతిగా చెప్పడం అని కాదు, నేను అందమైన క్యారెక్టర్స్ చూశాను. ఐ థింక్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ది ఉమన్. అలా తల్లిని, అక్కని, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని చూశాను నేను. ఐ హ్యావ్ సీన్ గ్రేట్ క్యారెక్టర్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మా మదర్ కానీ, మా పెద్ద అక్క కానీ, వీళ్ళందరూ బుక్స్లో రాసినట్లు ఉండేవాళ్ళు. అందుకే నాకు సినిమాకి వస్తే, నా సినిమా విషయానికి వస్తే, వాళ్ళందరికీ ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళకి అబ్జెక్షనబుల్గా ఒక్క వర్డ్ ఉన్నా కూడా నేను చాలా సిగ్గుపడతాను. అందుకే నన్ను ఓటీటీ అడిగినప్పుడు కొంచెం లాంగ్వేజ్ ఇది టుడేస్ లాంగ్వేజ్, ఐ సెడ్ గెట్ అవుట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పేసారా? చెప్పేసి మీకు నమస్కారాలు. ఓటీటీలో ఏంటి సార్ చెత్త? లేకపోతే ఏంటండి, దే హావ్ నార్మలైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. అంటే లిటరల్గా ఫ్యామిలీని డివైడ్ చేశారు. ఇంట్లో సినిమా చూస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళు చూడాల్సిన పరిస్థితి. ఫ్యామిలీ సినిమా అనే అందరూ టైటిల్ చెప్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో ఒక్కొక్కసారి చూడాల్సిన సినిమాలు. డైలాగ్స్ ఏంటి అంతా అసలు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది.
ఇంకోళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం, కానీ నా వరకు అర్థమైంది సార్. అదే కానీ అదే అంటే ఉషా పరిణయం అనే చిత్రంలో మీ కథ ఎలా ఉండబోతుందని, ఎందుకంటే ప్రేమలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడో అక్కడ వస్తుంది. కాన్ఫ్లిక్టో మిస్అండర్స్టాండింగు అదంతా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ప్రేమ. ఉత్తుత్తి నా మామూలు పరిస్థితుల్లో ప్రేమ ప్రకటించుకుంటే దాని డెప్త్ ఎంతో తెలియదు కదా సార్. సో ఇక్కడ మనకు ఉషా పరిణయంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారో అని ఐఎమ్ వండరింగ్. ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ లవ్ స్టోరీ అని నేను ఎందుకంటానంటే, లవ్ స్టోరీ అనేది ఒక జనరలైజ్డ్ పదం. అవును. కానీ నేను అందులో ఇంకొక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే వాడాను. దేర్స్ నో లవ్ బిట్వీన్ ది హీరో అండ్ హీరోయిన్ ఇన్ ది ఫస్ట్ హాఫ్. సస్పెన్స్ ఏం లేదు. ఇంత లవ్ స్టోరీలో లవ్ లేకుండా ఎలా తీశారు? నన్ను ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఎవరు. ఇన్ని పాటలు ఎలా వచ్చినాయండి? మరి యూ హ్యావ్ టు సీ ది ఫిల్మ్ టు అండర్స్టాండ్ ఇట్. అర్థమైంది సార్. అండ్ నేను అంతే, అంటే నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం, కానీ ఇదివరకు నేను చేసిన సినిమా లాంటివి చేయటం నాకు ఇష్టం లేదు. కొంచెం డిఫరెంట్. అందుకని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. సెంట్రల్ ఐడియా ఇస్ లవ్ ఓన్లీ. ప్రేమ చుట్టూనే తిరుగుతుంది, కానీ అది ఇంకొక యాంగిల్. అండ్ అందులో నేను ఐ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ రిగార్డింగ్ లవ్. లవ్ అంటే ఎంత పవిత్రంగా ఉండాలంటే, ఎక్కడో ఒక ఆయన హిందీలో చెప్తారు, ముझे जब पता चला कि उस लड़की की शादी कहीं और हो गई, मैंने उस गली में कदम तक नहीं रखा అని. ఏ భీ ప్యార్ కర్నే కా ఏక్ అందాజ్ హై అంటే. బాబా. సో అది చాలా నచ్చుతుంది అనమాట నాకంటే. ఆ అమ్మాయి షీఈస్ కమిటెడ్ టు సంబడి, ఏదో పెళ్ళి అయిపోయింది, సంథింగ్. యూ హ్యావ్ నో రైట్ అండ్ షీఈ్ నాట్ యువర్ ప్రాపర్టీ. నాకు సోఫా సెట్ ఉంది, మొబైల్ హ్యాండ్ సెట్ ఉంది, బైక్ ఉంది, నువ్వు కూడా అట్లాగే నాకు నా సెట్ ప్రాపర్టీ అంటే తప్పది. యూ లవ్డ్ హర్ బై యువర్ చాయిస్. మీకు నచ్చినట్టు తను ఉంది కాబట్టి లవ్ చేశారు. ఆ అమ్మాయి కూడా తనకు నచ్చినట్టు మీరుంటే లవ్ చేస్తుంది, లేకపోతే లేదు. చాయిస్ షుడ్ బి హర్స్. దాన్ని ఎవరు కూడా అంటే షీ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. తండ్రి లేదు, బ్రదర్ లేదు. అలా తనకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదివరకు కూడా అలాగే ఉండేది. స్వయంవరం ఎందుకు చేసేవాళ్ళు అంటే, నిజంగా చెప్పాలంటే షీ విల్ చూజ్. తనకు నచ్చిన క్వాలిటీస్ అన్నీ ఉంటే, అంతేకాని మీరు ఇలాగే చూస్ చేసుకోవాలని చెప్పడం ఈ మధ్యలో ఎక్కడో మొదలైంది. అసలు నా ఫీలింగ్ ఏంటంటే, మీరెవరికి గమనించిన సామెత చెప్తాను నేను. మామూలు సామెత. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు. దుర్మార్గులు వాళ్ళంతా. ఒరిజినల్ సామెత ఏంటంటే, అంటే అమ్మాయి అంటే ఐశ్వర్యం. ఒక గర్ల్ ఒక ఇంట్లో ఐశ్వర్యం, లక్ష్మీదేవి అని మనం ఎందుకంటామంటే అంటాం కాబట్టి, మీరు అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుట్టరు. అది కరెక్ట్. అది ఒరిజినల్. ఎందుకంటే మీకు ఐశ్వర్యం ఉండదు ఇంట్లో. మీరు ఏ ఇల్లు అని తీసుకోండి, నేను అనకూడదు కానీ అట్లా చాలా ఫ్యామిలీస్ ఉంటాయి వితౌట్ ప్రాబ్లీ గర్ల్స్ లేకుండా. కానీ గర్ల్స్, లేడీస్ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్న ఇల్లు చూడండి, లేని ఇల్లు చూడండి. కొంత నేను మన్మధుల్లో చిన్న బిట్లో పెట్టాను. మగ మొక్కలు కూడా మగయ్యే ఉంటాయి. ఆ ఇంట్లో ఏ విధమైన సెలబ్రేషన్ ఉండదు, ఏ విధమైన అందం, అలంకారమే ఉండదు. అండ్ లేడీ విలియం వర్డ్స్వర్త్ గారు చెప్పినట్టు, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. అట్లా మీరు అందంగా ట్రీట్ చేశారనుకోండి, మీకు ఇంకా చాలా నేను అది గట్టిగా నమ్ముతాను. మీరు ప్రేమ ఇవ్వండి, డబుల్ ప్రేమ ఇస్తారు. అండ్ దే టేక్ కేర్ ఆఫ్ యూ సో వెల్. దే ఆర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న ఫీలింగ్. అదర్వైజ్ చాలా మామూలు ఈ దున్నపోతులను చూస్తున్నాం, మనం కూడా అలాగే అయిపోతాం. అట్లా నాకు చాలా రెస్పెక్ట్ అండి. అది సినిమాలో చూపిస్తున్నాను. ఈ లవ్ కూడా అంతే రెస్పెక్టబుల్గా ఉంటుంది. ఇంకో యాంగిల్ ఉంటుంది. ఇంకో యాంగిల్లో ఉంటుంది. చాలా